ఎన్టీఆర్ జిల్లాలో మున్నేరు ఉగ్రరూపం దాల్చింది. పెనుగంచిప్రోలు చెరువు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ మోహన్, చెప్పండి, ప్రస్తుతం వరద ఉధృతి కొనసాగుతోందా? ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో భారీ వర్షాల ప్రభావం జనజీవనంపై తీవ్రంగా చూపిస్తోంది. ఇటు ఎన్టీఆర్ జిల్లా నుంచి ఖమ్మం జిల్లాకు వెళ్లేటువంటి మార్గంలో పూర్తిగా రాకపోకలు నిలిచిపోయి జనజీవనం పూర్తిగా స్తంభించింది. వత్సవాయి, పెనుగంచిపోలు మండలాల పరిధిలో ఉన్నటువంటి మున్నేరు వాగు 2 లక్షల క్యూసెక్కుల వరద నీరు వరకు ప్రవహిస్తోంది. ఇది కృష్ణా నదిలోకి ముంచి చేరుతోంది. దీని ఫలితంగా ఈ మున్నేరు వాగు పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి 15 గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో ఇరువైపులా రాకపోకలు పూర్తిగా ఆగిపోవడంతో ఇటు ఎలాంటి రవాణా కూడా మార్గంలో సాగటం లేదు. మున్నేరు దిగువన ఏదైతే పెనుగంచిప్రోలు మండలంలో ప్రముఖ ఆలయంగా పేరొందినటువంటి తిరుపతమ్మ ఆలయంలోకి ఈ మున్నేరు వాగు తాలూకా ఉధృతి ఆ ప్రాంతంలో చేరుకొని తిరుపతమ్మ ఆలయం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. 30 నుంచి 40 అంటే ఈ ప్రాంతంలో పూర్తిగా ఎప్పుడైతే ఇది వచ్చిందో మొత్తం ఆలయం అంతా పూర్తిగా నీట మునగడం జరిగింది. 30 నుంచి 40 దుకాణాల్లోకి నీరు చేరిపోయి ఆలయం ముందున్నటువంటి దుకాణాలు పూర్తిగా జలమయం కావడం జరిగింది. అలాగే దేవాలయ అభివృద్ధిలో భాగంగా చేపడుతున్న నిర్మాణాలు సైతం పూర్తిగా నీట మునిగిపోయాయి. అలాగే మున్నేరు వాగు అవతల పక్క తిరుపతమ్మ ఆలయానికి సంబంధించి ఉన్నటువంటి 50 ఎకరాల విస్తీర్ణంలో మామిడి ఇతర పండ్ల తోటలు కూడా పూర్తిగా మునిగిపోవడం జరిగింది. తిరుపతమ్మ ఆలయం చుట్టుపక్కల అసలు ఎటువంటి రాకపోకలు సాగించేందుకు అవకాశం లేకుండా ఉంది. మొత్తం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుపోవడంతో ఆలయం ఇటు ఒక నిలువు లోతు పైనే ఆ ప్రాంతంలో నీటి నిల్వ అనేది ఆ ప్రాంతంలో ఉండిపోయింది. మున్నేరు వాగు ప్రభావంతో ఈ ప్రాంతం పూర్తిగా జలమయం కావడం జరిగింది. ఇటు సుబ్బాయిగూడెం, వెంగనాయనిపాలెం, వలికల్లు, శనగపాడు గ్రామాలు కూడా మున్నేరు వాగుతో పాటు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ గ్రామాలు కూడా పూర్తిగా నీట మునగడం జరిగింది. మున్నేరు వాగుకు సంబంధించి ప్రధాన కాలువగా ఉన్నటువంటి అనుగళ్లపాడు వద్ద ఈ వాగు ఏదైతే ఉందో ఈ వాగు ప్రధాన కాలువ అనుగళ్లపాడు వద్ద తెగిపోయింది. దీంట్లో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. నవాబుపేట వద్ద కూడా చెరువు గండిపడింది. దీని ఫలితంగా తోటచెర్ల, అనాసాగరం ఈ నందిగామ మండలం పరిధిలోకి వచ్చేటువంటి ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ 2 ప్రాంతాల వద్దలో కూడా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఇవి కూడా పూర్తిగా జలమయం కావడం జరిగింది. జగ్గయ్యపేట నుంచి ఖమ్మం వైపు వెళ్లే మార్గాలు పూర్తిగా రాకపోకలు అనేది సాగటం లేదు. ఇటు హైదరాబాద్ వైపు ఎన్టీఆర్ జిల్లా నుంచి ఇటు ఇబ్రహీంపట్నం మీదుగా హైదరాబాద్ వైపు వెళ్లే మార్గాల మీద మాత్రం వాహన రాకపోకలు చాలా నెమ్మదిగా జరుగుతున్నాయి. ఇటు తెలంగాణ వైపు ముఖ్యంగా ఖమ్మం వైపు జగ్గయ్యపేట నుంచి వెళ్లే వాహనం అయితే పూర్తిగా నిలిచిపోవడం జరిగింది. మున్నేరు వాగు క్రమక్రమంగా నీటి ప్రవాహం ఇంకా ఎక్కువగా పెరుగుతున్న నేపథ్యంలో వాగులు అటు ఉన్నటువంటి చిన్న చిన్న కట్టలు ఇవన్నీ తెగిపడుతున్నటువంటి నేపథ్యంలో ప్రజల్లో తీవ్రమైనటువంటి భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ధన్యవాదాలు శ్రీనివాస్. గేటు 40 గేటు